హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి ముచ్చట్. అష్టాంగ నమస్కారంనే సాష్టాంగ నమస్కారం అని కూడా అంటుంటారు. సాష్టాంగ నమస్కారం అంటే మానవుకి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయుట అని అర్థం. ఉరసా శిరసా దృశ్య మనసా వచసా తదా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమో సాష్టాంగ ఈరితః. అష్టాంగాలు అంటే ఏమిటి? ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృశ్య అనగా కళ్ళు, మనస అనగా హృదయం, వచస అనగా నోరు, పాదాభ్యాం అనగా పాదములు, కరాభ్యాం అనగా చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా 8 అంగాలతో కూడిన నమస్కారం చెయ్యాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకొని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. ముఖ్యంగా దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం దేవుడికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక ఉండి చెయ్యాలి. ఉరుసతో నమస్కారం చెయ్యడము అంటే నమస్కారం చేసేటప్పుడు ఛాతి నేలకు తగలాలి. శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తగలాలి. దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కనులు 2 మూసుకొని మనం ఏ దేవుణ్ణైతే నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. మనసుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడిగా నమస్కారం చేయడం కాకుండా మనస్ఫూర్తిగా చెయ్యాలి. వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం చేయడం అని అర్థం. అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే ఓం నమో నారాయణాయ అని అంటూ నమస్కారం చెయ్యాలి. పాదాభ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదాలు కూడా నేలకు తగులుతూ ఉండాలి. కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెప్తోంది. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దేవునికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.